ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదా? ప్రభు నింటికాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రభు మనందరి కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చినాడు. ఆయన మనందరి కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదండి. ఆయన్ని ఆహ్వానిస్తే, మన హృదయం దేవునికి సమర్పిస్తే పాప క్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఇప్పుడే హృదయాన్ని దూరంగా ఉంచే దేవునికి సమర్పించుకోండి, రక్షణ తీసుకోండి. దయచేసి ఈ ఆత్మలకి క్షేమం కలుగుతుందండి, పాప క్షమాపణ కలుగుతుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకి నేడు అనుగ్రహించే వాగ్దాన భాగం ఇర్మియా గ్రంథంలో నుంచి 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చూడండి ఏం ఉద్దేశించున్నాడంటే, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను అన్నాడు దేవుడు. ఎస్, ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తుంటే, దేవుడు మనల్ని చక్కగా మంచి మార్గంలోకి రావాలని దేవుడు ఆలోచన కలిగి ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు మనము తట్టుకోలేకపోతాం, దేవుని విడిచిపెట్టి దూరంగా పారిపోతూ ఉంటాం. అలా కాకుండా దేవుడు మన మేలు కోసము చూడండి, ఆయన మేలు చేయాలని మనల్ని ఆ కీడు నుండి తప్పించి మేలు చేయాలని, ఆ నిత్య నరకం నుంచి తప్పించి మనకు మేలు చేయాలని ఈరోజు దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఎస్, నువ్వు సాధించలేని దాన్ని సాధించాలని, నువ్వు చూడండి చేయలేని పనిని చేయాలని దేవుడు నిన్ను పురికొల్పుతున్నాడు, బలపరుస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఎస్, ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీకు మేలు చేయాలని అనుకుని ఆయన బలపరుస్తున్నాడు. ఒక చెట్టును చూసినప్పుడు, ఒక చిన్న మొక్క విత్తనం వేసినప్పుడు అది చిన్నగా ఎదుగుతుంటుంది మొలక. ఆ మొలక వచ్చి చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని చుట్టూ కూడా కంచె వేస్తారు. ఎందుకు? కాపరి ఆ చెట్టు గాలి తగలకూడదు, ఎక్కువ గాలి తగిలి తిరిగిపోతుందని. మేకలు వచ్చి, మరి ఎద్దులు ఏదైనా వచ్చి పశువులు మరి మేస్తాయి కదా చెట్టుని. అందుకనే దాని చుట్టూ కూడా చూడండి, గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, మన 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 సొంత మరి చెట్లు వేసుకున్నప్పుడు కావచ్చు, దానికి కాపుదలు ఉంచుతారు. కంబీలు కట్టి ఒక ఆ చెట్టుకి కాపుదలు ఉంచుతారు. ఎందుకు? ఆ చెట్టుకు మేలు చేయాలనే కదా. ఆ చెట్టు ఇరిగిపోకుండా, పశువులన్నీ వచ్చి తినకుండా, పిట్టలు వచ్చి దాని మీద వాళ్ళు మరి ఇరగదీయకుండా దాన్ని బలపరచడానికి కదా, దానికి మేలు చేయాలనే కదా కంచి వేస్తున్నారు. అలాగనే దేవుడు ఈరోజు మనల్ని మేలు చేయడానికి మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. ఎస్, మన చుట్టూ కంచి వేస్తానంటున్నాడు దేవుడు. దేవుని చేతులు నువ్వు దొరకాలి కదా, దేవుని మన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకోవాలి కదా. ఆయన సన్నిధానికి వస్తే కదా నీ కంచి వేసేది దేవుడు, నీకు మేలు చేస్తాడు దేవుడు. ఎస్, ఈరోజు వస్తావా దేవుని సన్నిధానికి? నువ్వు ఖచ్చితంగా ఆయన మేలు కొరతావా? ఆయన నీకు మేలు చేయాలని నేను బలపరుస్తున్నాడు. బాధపడకు, దుఃఖపడకు, నీకు మేలు చేయడానికే ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయి. చూడండి, దేవుని ప్రేమించే వారికి సమస్త సమకూడు జరుగుతుందని చెప్తున్నాయి కదా లేఖనాలు. అదే మాదిరిగా ఒక స్కూల్కి వెళ్ళే అబ్బాయిని చూసినట్లయితే, ఆ అబ్బాయిని చక్కగా స్కూల్కి వెళ్ళి పంపిస్తారు, చదువుకుంటూ ఉంటాడు. క్షణంగా మధ్యలో ఏమొస్తాయి? ఎగ్జామ్స్ వస్తాయి. మరి ఎగ్జామ్ ఎందుకు వస్తున్నాయా అంటే, వాళ్ళకి కష్టతరంగా ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఆ ఎగ్జామ్ పెడుతున్నారంటే, ఆ ఎగ్జామ్ రాస్తే మరొక మెట్టుకు ఎదుగుతారు, మరొక క్లాస్లోనికి వాళ్ళకి ప్రమోషన్ వస్తుందన్నమాట. ప్రమోట్ చేస్తారు కదా. అలాగా తల్లిదండ్రులను బాధపడి, అమ్మాయి ఎగ్జామ్ వచ్చింది, నాకు ఎంతో కష్టంగా ఉందంటే ఏడుస్తూ ఉంటాడు పిల్లోడు. ఎగ్జామ్ వచ్చిందని స్కూల్కి పంపించకుండా ఉంటే వాడికి లైఫ్ వాడైపోతుంది కదా. ఎస్, ఆ ఎగ్జామ్ ఎందుకంటే మన మేలు కోసమే, మనం బలపరచడానికే. ఎస్, ఇంకో క్లాసుకి వెళ్ళి నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులు కావడానికి, నేను బలపరచడానికే కదా ఆ ఎగ్జామ్స్. స్కూల్లో టీచర్లు అవన్నీ కూడా ప్రయత్నం చేసేది. ఎస్, నీ మేలు చేయాలని, నీకు మేలు చేయాలని, ఎస్ నువ్వు చదువుకోవాలని, నువ్వు ఇంకొక మెట్టుకి ఎదగాలని, మేలు చేయాలని దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. విశ్వాసం ఎదగాలని, నీకు మేలు చేయాలని, ఇంకా నువ్వు గొప్పవాడు కావాలని, నీకు మేలు చేయడానికి ఆయన బలపరుస్తూ ఉంటాడు ఈరోజు. ఎస్, నిన్ను బలపరుస్తానికి ఆయన చూడండి, నిన్ను బలపరుచుచున్నాను అన్నాడు దేవుడు. ఎస్, నిన్ను ఏమీ కీడు చేయటానికి కాదు, నిన్ను నశింపు చేయటానికి కాదు. ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా నీ మేలు కొరకే, నీకు మేలు చేయాలని నిన్ను బలపరుస్తున్నాడు. అంతేకాని ఇప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేయలేదు, నాకు మేలు చేయలేదు, ఇప్పుడు నాకు శోధనలేదు, ఇప్పుడు నాకు కష్టాలని బాధపడకు. నీకు మేలు చేయడానికి, నేను బలపరచడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సమస్తం సమకూడు జరగడానికి ఆయన నీకోసం మేలు కోరుచున్నాడు. మేలు కోరే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన నమ్ముతావా?
ఆయన యొద్దకు వస్తావా? దేవుడు నీకు ఈరోజు మేలు చేయబోతున్నాడు. నిన్ను బలపరిచి నిన్ను మేలు చేస్తున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు తండ్రి. యేసయ్యా, అదిగో నాయన నిజంగా మాకు మేలు చేయాలని మమ్మల్ని బలపరుస్తున్నావు నువ్వు తండ్రి. వాగ్దాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మరి ప్రతి ఒక్క కుటుంబాలు మేలు చేయండి. ఉద్యోగులను ఆయన ఉద్యోగం తెచ్చండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చండి. గర్భలేని వారికి గర్భాలను ముట్టి ఆశీర్వించి మంచి కుమారులను అనుగ్రహించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను ముట్టి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి అయ్యా. కుటుంబాల సమాధానం నెమ్మది ఐక్యత తెచ్చండి. భార్య భర్తల సమాధానం తెచ్చండి. అత్తకొడల మధ్యలో సమాధానం తెచ్చండి. సంఘాన్ని సేవకులందరినీ కూడా దీవించి బ్లెస్ చేయండి. వాళ్ళకి మేలు చేయండి ప్రభు, కృప చూపించండి అయా. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారికి తోడైన సహాయం చేయండి, కృప చూపించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అయా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ప్రతి విధమైన కీడ్ యాక్సిడెంట్స్ చేస్తున్న వాళ్ళు బంధిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు సహాయం చేయండి, కృప చూపించమని. రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని అందరినీ కూడా కాపాడమని నజరేయుడు సజ్జుని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.